మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? సార్ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? మీరు రాజా అని ఎందుకు మ్యామ్ అలా పిలుస్తారు సార్‌ని? అంటే అతనికి అన్ని ఒక కింగ్ క్వాలిటీస్ ఉన్నాయని ముందు నుంచి నేను రాజా అని ముద్దుగా పిలిచేదాన్ని. అది అలాగా కంటిన్యూ అయిపోయాను అనమాట. కంటిన్యూ అయిపోయింది. గెలిచినా గెలవకపోయినా సరే తను ఒక లీడర్. తను ఎప్పుడు కూడా తను ఎప్పుడు ఏదో అధికారం నాకు రావాలి, నేను అధికారం అనుభవించాలి, ఏవో సంపాదించాలని ఆలోచన ఎప్పుడూ లేదు తనకి. తను ఎప్పుడు కూడా నేను ప్రజలతో ఉండాలి, వాళ్ళ కష్టంలో నేను ఉండాలి అని చెప్పి ఒక లీడర్ అనమాట. తనకి ఒక కింగ్ క్వాలిటీస్ ఖచ్చితంగా ఉన్నాయి. నాకు ఎప్పుడు రాజాలాగే కనిపిస్తాడు. సో అందుకే రాజా అని పిలుస్తాను. రాజు. సో సార్ మిమ్మల్ని మధు అని పిలుస్తారు. నాకు రాజు అని పిలుస్తాను. అంటే నా పేరు యాక్చువల్గా మాకు అమ్మవారు ఉంది, రాజులమ్మ తల్లి అనమాట అమ్మ వాళ్ళకి. సో రాజలక్ష్మి అని నాన్నమ్మ పిలిచేది నాకు. సో అలాగా రాజు అని నాకు ముద్దుగా పిలుస్తారు. రాజు. సూపర్. అండ్ ఫేవరెట్ కుకింగ్ ఐటమ్ ఏంటి సార్? ఫేవరెట్ డిష్? శ్రీనివాస్ గారికి యాక్చువల్గా నాటుకోడి ఎగురు బాగా ఇష్టం. సో ఇక్కడ దొరకవు కానీ టెక్కలు వెళ్తే ప్రతి వీక్ 2 times 3 times నేను కుక్ చేస్తాను. పొటాటో ఫ్రై ఇష్టం, స్వీట్స్ రవ్వ లడ్డు ఇష్టం, సున్నుండి ఇష్టం. స్వీట్స్ బాగా తింటారు ఇష్టం, కానీ ఏదైనా లిమిటెడ్గా తింటారు. అంటే బాడీ మెయింటైన్ చేయాలని బాగా ఉంటుంది. అంటే ఇప్పటికీ కూడా సార్ అంటే లుక్ వైజ్ అది తనకి ఇప్పుడు 60 years, కానీ అసలు 60 years లో అనిపించింది. నాకే డౌట్ కొడుతుంది, నిజంగా చెప్పండి మీ ఏజ్ నిజంగా 60 అని అడుగుతూ ఉంటాను నేనే. అసలు తను అసలు అలా ఉండరు. స్టిల్ ఒక 40-45 ఏజ్ లాగే ఉంటారు. అలానే ఉంటారు. తను అలాగే మెయింటైన్ చేస్తారు. ఫుడ్ కూడా చాలా లిమిటెడ్ గా తీసుకుంటారు. అసలు చాలా డైట్ మెయింటెనెన్స్ చాలా ఎక్కువ. సార్ డైట్ ఎలా ఉంటుంది? సార్ డైట్ మార్నింగ్ గ్రీన్ టీతో స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ ఏదైనా డ్రై ఫ్రూట్స్ తీసుకుంటారు, తర్వాత బ్రేక్ఫాస్ట్, తర్వాత ఒక బ్లాక్ కాఫీ వితౌట్ షుగర్, తర్వాత లంచ్ లో ఒకటే కర్రీ ఉండాలి, ఎక్కువ కూడా తీసుకోరు. ఏదర్ నాన్ వెజ్ ఆర్ వెజ్, కొంచెం రైస్. నైట్ కూడా మళ్ళీ రైసే తింటారు, మళ్ళీ కర్రీ రసం ఏదో ఒకటి ఉండాలి. మళ్ళీ ఈవినింగ్ ఒక బ్లాక్ కాఫీ, అంతే. ఇంకేం తీసుకోరు. మధ్యలో ఫ్రూట్స్ ఏమీ తీసుకోరు. సీజనల్ బనానా కొంచెం ఇష్టం, ఎప్పుడైనా నాన్ వెజ్ తింటే కొంచెం బనానా తింటారు, అంతే. అండ్ ఎక్సర్సైజెస్ జిమ్ కి వెళ్ళడం? జిమ్ మార్నింగ్ వాకింగ్ చేస్తారు అండ్ డంబుల్స్ అవి చేసుకుంటారు ఇంట్లోనే. జిమ్ కి కూడా వెళ్ళరు? జిమ్ కూడా వెళ్ళరు. మీది ఎలా ఉంటుంది మ్యామ్ డైట్? నేను ఫుల్ గా తింటాను. నేను ఫుల్గా తింటాను. నేను ఫుల్గా రివర్స్ అనమాట. చక్కగా స్వీట్స్ ఇష్టం నాకు బాగా, నాన్ వెజ్లో అన్నీ ఇష్టం. చికెన్ బిర్యానీ, మటన్, ఫిష్, ప్రాన్, నడిచేది పాకేది దూకేది అన్నీ తినేస్తాను నాన్ వెజ్లో. చాలా ఫుడ్, నేను బాగా ఫుడ్ బాగా ఎక్కువ తింటా. మరి ఎక్కడ వెయిట్ అలా ఏం లేదు, వెయిట్ ఉన్నాను బాగా. శ్రీనివాస్ గారు వెయిట్ తగ్గు తిండి తగ్గించు అంటారు నాకు. తను ఎంత లిమిటెడ్ గా తింటే నేను అంత ఎక్కువగా తింటా. ఓకే, కానీ ఏదైనా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నారు. అతను మాత్రం చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తారు. ఇంకో 20 years అయినా సరే అతను అలాగే ఉంటారేమో. చాలా స్టామినా, చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. చాలా అసలు సూపర్. అతను చూసి చాలా నేర్చుకోవాలి. మా మీరు సార్ దగ్గర పిక్ చేసుకున్న కొన్ని థింగ్స్ ఏంటి? తను చాలా డిసిప్లైన్ అనమాట, చాలా డిసిప్లైన్. అండ్ తన భాష నాకు బాగా ఇష్టం. తను మాట్లాడే మాట ప్రతిదీ కూడా ఎంత చక్కగా మాట్లాడతారంటే, ప్రతిదాన్ని బాగా విశదీకరిస్తారు. అంటే అర్థమైనట్టు చెప్తారు. నాకు ఏదో చిన్న డౌట్ ఉన్నా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను లా ఎగ్జామ్స్ రీసెంట్గా ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేశాను. నాకు దగ్గరుండి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ చేయించారు. తను కూడా లా స్టూడెంట్, లా చదువుకున్నారు కదా. ఎక్స్ప్లెనేషన్ కానీ తన భాష నాకు బాగా ఇష్టం. తనలాగా నాకు తెలిసి స్టేట్ లో 2 states లో ఎవరు కూడా మాట్లాడలేరు, అంత బాగా మాట్లాడతారు ప్రతిదాన్ని. తెలుగు ఏ టాపిక్ ఇచ్చినా తెలుగు. తను భగవద్గీత, రామాయణం, మహాభారతం, భాగవతం అన్ని చదివేశారు. అన్ని సరళమైన భాషలు అన్ని చదువుకున్నారు. తనకి చాలా నాలెడ్జ్ ఉంది. అసలు ఏ టాపిక్ ఇచ్చినా సరే అనర్గళంగా మాట్లాడతారు. చూసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఈ టాపిక్ మీద మాట్లాడండి అంటే నెక్స్ట్ సెకండ్ చాలా అనర్గళంగా మాట్లాడేస్తారు. కానీ చాలా డేర్ అండ్ డాష్ చెప్తున్నాను కదా. 2 states లో దువ్వాడ శ్రీనివాస్ లాంటి పర్సన్ ఎవరు ఉండరు. అంత డేరింగ్ అండ్ డాషింగ్. నిజాయితీగా, అతని నిజాయితీయే అతనికి ధైర్యం. అతను నిజాయితీగా ఉంటారు కాబట్టి అంత డేరింగ్ అండ్ డాషింగ్ గా ఉంటారు. ఎందుకంటే ఎవరు మా ఇష్యూ మీద కామెంట్ చేస్తారు తప్పితే శ్రీనివాస్ గారి మీద కామెంట్ చేయడానికి ఎవరికైనా ఒక్కటైనా ఉందా ఏదైనా సరే? ఎందుకంటే తను కరప్షన్ అనేది అసలు చేయరు. ఎక్కడ కూడా అధికార దుర్వినియోగం నాకు తెలిసి ఇంతవరకు ఎమ్మెల్సీగా 3 years నుంచి 4 years నుంచి చేస్తున్నారు. ఎక్కడ కూడా అధికార దుర్వినియోగం తను చేయలేదు. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎక్కడా కూడా మిస్యూజ్ చేసుకోలేదు. తన వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు కూడా అసలు కంప్లీట్గా సంపాదించుకోకుండా 0 stage ఒక రాజకీయంలో కూడా ఉన్నాడంటే ఒక దువ్వాడ శ్రీనివాస్ గారు మాత్రమే. సూపర్. అండ్ ఎప్పుడైనా సరే ఈ ఇష్యూస్ తర్వాత ఫినాన్షియల్గా ఏమైనా స్ట్రగుల్ చూసారమ్మా? చాలా చూస్తాం మేము. ఇష్యూ తర్వాత ఆస్తులన్నీ తను వానికి రాసి పెట్టేశారు కదా. రాసి పెట్టేశాక ఇంకా 0 balance తో ఉన్నారు.
అప్పుడు ఇద్దరం కూర్చొని ఏం చేయాలి, అతను కొంచెం టెన్షన్ అయినప్పుడు నేనే ధైర్యం చెప్పి పేరెంట్స్ నాకు ఇచ్చిన ప్రాపర్టీస్ని సేల్ చేశాను నేను ఈ బిజినెస్ కోసం. వైజాగ్లో ఫ్లాట్ సేల్ చేశాను. మంచి ఫ్లాట్ ఉండేది నాకు స్కై పార్క్లో, అది సేల్ చేసేసాను. నాన్న ఇచ్చిన కొన్ని సైట్స్ సేల్ చేశాను. గోల్డ్ కొంచెం సేల్ చేశాను. గోల్డ్ బ్యాంక్లో పెట్టాను. అన్నీ పెట్టి ఇన్వెస్ట్మెంట్ తీసుకొని మేము బిజినెస్ స్టార్ట్ చేసాం. సీరియస్లీ అంటే ఒక ఇష్టం ఎంత టర్న్ చేస్తుంది అనేది అవును, మాదే ఎగ్జాంపుల్. చాలా ఎందుకంటే తను ఒక 50 crores వరకు ఒక మైండ్లో ఇన్వెస్ట్ చేశారు. ఎలక్షన్ రిజల్ట్ రోజే ఆ మైండ్ని స్టాప్ చేశారు. 50 crores లాస్ అయ్యారు. అయినా సరే తన హార్ట్కి తీసుకోలేదు. ఇంకెవరైనా అయితే కొలాప్స్ అయిపోతారు. అయినా సరే చాలా స్ట్రాంగ్గా నిల్చున్నారు. ఎందుకంటే తను ఎప్పుడు మనీని అంత ప్రయారిటీ ఇవ్వరు కాబట్టి దేనికి కృంగిపోరు, దేనికి పొంగిపోరు, నార్మల్గా ఉంటారు. తను ఏదైనా సరే చాలా బ్యాలెన్స్డ్గా తీసుకుంటారు. సో ఆ టైంలో నేను ధైర్యం చెప్పి సపోర్ట్ చేస్తూ బిజినెస్ స్టార్ట్ చేసాం. ఏదైనా ఒక మగవాడి సక్సెస్ వెనకతలో ఒక ఆడది ఉంటుంది. ఆడదాని సక్సెస్ అని కూడా మగవాడు ఉంటాడు. ఇద్దరికి బ్యాలెన్సింగ్ గా ఉంటుంది. సూపర్. అండ్ ఇప్పుడు ఎలా ఉంది మ్యామ్, అంటే ఇప్పుడు ఫినాన్షియల్ గా బాగానే ఉన్నాం. బాగుంది, బిజినెస్ రన్ అవుతుంది, మంచిగా ఉంది, బాగుంది. మరి వైజాగ్ లో తీసుకుంటారా? మీ ఫ్లాట్ సేల్ చేశారు కదా, మరి అది తీసుకుంటారా? లేదు, నాకు హైదరాబాద్ నచ్చింది. హైదరాబాద్ లో తీసుకుందాం. హైదరాబాద్ నచ్చింది. ఓకే, హైదరాబాద్ నచ్చింది. హైదరాబాద్ పీపుల్ చాలా బాగున్నారు. ఎంత సపోర్టివ్గా ఉంటారంటే ఒకళ్ళు ఎదుగుతూ ఉంటే వెనక్కి లాగాలని చూడరు. హైదరాబాద్లో నేను అబ్జర్వ్ చేశాను. చాలా సపోర్టివ్గా ఉంటారు. బిజినెస్ పరంగా కూడా చాలా సపోర్ట్ చేస్తారు. ఒకరికొకరు బాగా సపోర్టింగ్గా ఉన్నారు. నాకు ఇక్కడ హైదరాబాద్ వచ్చాక చాలా మంది పరిచయం అయ్యారు. ప్రతి ఒక్కరు కూడా ఒకరు ఎదిగితే వెనక నుంచి బ్యాక్ సపోర్ట్ చేసిన వాళ్ళని తప్పితే లాగే వాళ్ళని నేనైతే చూడలేదు. హైదరాబాద్ చాలా బాగుంది. సూపర్. సో మొత్తానికి లైఫ్లో కొన్ని థింగ్స్ మనం నేర్చుకుంటూ ఉంటాం. చెప్పి నేర్చుకునేది వేరు, మన పర్సనల్గా మన జర్నీని మనం చేసేటప్పుడు రియల్గా తెలుసుకున్న కొన్ని సిచ్యువేషన్. నేను రియాలిటీగా నా లైఫ్లో ఏం నేర్చుకున్నాను అంటే జీవితంలో ఎవరికి అప్పు ఇవ్వకూడదని నేర్చుకున్నాను. అయ్యో, నేను బిజినెస్ పెట్టకముందు చాలా మందికి అమౌంట్ ఎవరు అడిగితే వాళ్ళకి చాలా మందికి అప్పులు ఇచ్చాను. చాలా మందికి ఎవ్వరు కూడా రిటర్న్ ఇవ్వలేదు. తిరిగి మన ఒక ఫ్రెండ్స్కి ఇద్దరు బాగున్నప్పుడు అప్పించామంటే ఫ్రెండ్షిప్ని కోల్పోయిన వాళ్ళం అవుతాం. డబ్బులు అప్పించామంటే రిలేషన్షిప్ కంప్లీట్గా రూయిన్ అయిపోతుంది. అడిగితే శత్రువులు అవుతున్నాం, అడిగితే తిడతారు తిరిగి మనకి. సో ఫ్రెండ్స్ మధ్యలో ఎప్పుడు కూడా మనం ఇస్తే ఫ్రీగా ఇవ్వాలి తప్ప అప్పు అనేది అస్సలు ఇవ్వకూడదు. అండ్ ఇన్ని అప్పులు ఇచ్చిన తర్వాత స్టోర్కి నాకు అవసరం ఉన్నప్పుడు నాకు ఎవరు కూడా హెల్ప్ చేయలేదు. లైఫ్లో ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా ఎవరు హెల్ప్ చేయలేదు. ఓన్లీ మా ఫాదర్ ఒకళ్ళే హెల్ప్ చేశారు. సో లైఫ్లో ఇది ఒక ఎక్స్పీరియన్స్, నాకు ఒక గుణపాఠం. సో అందరికి నేను కూడా ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని లైఫ్లో ఎవరికి అప్పు ఇవ్వకూడదు అనేది చెప్తాను. అసలు నేను ఎంత అప్పు ఉండిపోయింది మ్యామ్ బయట? నాకు ఆల్మోస్ట్ ఒక 2 crores వరకు రావాలి క్యాష్. ఎవరు ఇవ్వట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు నన్ను. అయ్యయ్యో. అండ్ డాడీ సపోర్ట్ ఎలా ఉంటుంది మ్యామ్? డాడీ కోసం ఏం చెప్తారు? నాన్న అంటే ఇష్యూ తర్వాత కొద్ది రోజులు నాతో మాట్లాడలేదు, కానీ తర్వాత నన్ను అర్థం చేసుకున్నారు. బిజినెస్ కూడా నన్ను బాగా సపోర్ట్ చేశారు. నేనంటే మా ఫాదర్ చాలా ఇష్టం. ఇంట్లో పెద్దమ్మాయా మీరు? పెద్దమ్మాయిని. ఎంతమంది మ్యామ్ మీరు? యాక్చువల్గా నాకంటే ఫస్ట్ ఒక సిస్టర్ చనిపోయింది, తర్వాత నేను, నా తర్వాత 2 brothers చనిపోయారు, తర్వాత సిస్టర్ చెల్లి. సో అందుకే ముద్దులు కూతురు నేను. 3 చనిపోయారు కదా. నేను ఇంటి అందరికి అమ్మ తరపున నేనే పెద్దదాన్ని, డాడీ తరపున కూడా నేనే పెద్దదాన్ని. సో అందరికి నేనంటే బాగా ఇష్టం. ఇప్పుడు ఫాదర్ మదర్ అంతా మదర్ దగ్గరే కదా నా 3 కూతుర్లు ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారు మేము? మాట్లాడుతూ ఉంటారా టచ్ లో? పిల్లలు మన ఫంక్షన్ హైదరాబాద్ లో గ్రాండ్ గా శ్రీనివాస్ గారే కదా సెలబ్రేట్ చేశారు, పెద్ద పాప హాఫ్ సారీ ఫంక్షన్. అవునవును. హాలిడేస్ కి ఇక్కడే వచ్చారు, నాతోనే 3 months ఉన్నారు సమ్మర్ హాలిడేస్ లో. మేము కూడా ఎవ్రీ వీక్ 10 days కి ఒకసారి వెళ్తాం, మళ్ళీ సమ్మర్ హాలిడేస్ లో వస్తారు. వాళ్ళు ఏమంటూ ఉంటారు పిల్లలు? వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. నేను ఏ సిచ్యువేషన్ లో ఉన్నా సరే, అసలు నేను కృంగిపోతే నాకు నా పెద్ద కూతురు ధైర్యం ఇచ్చింది. అసలు ఒక టైంలో ఏ పాలిటిక్స్ లోకి వచ్చి నువ్వు ఇలాగా అందరి మధ్యలో ఇలాగా సోషల్ మీడియాలో నువ్వు బ్యాడ్ అయ్యావు, అదే పాలిటిక్స్ లో మళ్ళీ నువ్వు నిలబడాలి మమ్మీ అని చాలా నాకు సపోర్టింగ్ గా మాట్లాడుతుంది నా కూతురు. 12 years గానే చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడుతుంది. చాలా సపోర్టివ్ నా కూతుర్లు 3 కూడా. వెరీ అండర్స్టాండింగ్, అసలు అల్లరి చేయరు. మీలా ఎవరు ఉంటారు? ఫస్ట్ డాటరా, సెకండా, థర్డ్ డాటరా? పెద్ద పాప సేమ్ డిటో జిరాక్స్ కాపీ అలాగే ఉంటుంది. ఫైర్ బ్రాండ్ కూడా చాలా కోపం దానికి అలాగే. కోపం వచ్చిన తర్వాత ఈ కోపాన్ని ఎలా మేము ఎప్పుడైనా సార్ మీద మీరు కోపం చూపించారా? అసలు చూపించు. సార్ ఎప్పుడైనా? సార్ ప్రతిసారి చూపిస్తూనే ఉంటారు. అంటే సిచ్యువేషన్ లో సేమ్ మీ మీద సార్ కోపం వచ్చేటప్పుడు సార్ ఎలా పిలుస్తారు మిమ్మల్ని? యాజ్ ఇట్ ఈస్ సార్ ఎలా పిల్లలు అసలు మాట్లాడేది నాతో అంటారు.
చాలా కోపం అతనికి, చాలా అంటే చాలా. అంటే ఓన్లీ నా దగ్గరే, మా ఆయన వాళ్ళ దగ్గరే కదా మన ఎమోషన్ ని చూపించగలం, బయట వాళ్ళ మీద చూపించలేరు కదా. నేను అదే అంటాను, ఎందుకు రాజా కోపం అవుతాను, మరి నీ దగ్గర తప్పితే ఇంకెవరి దగ్గర చూపించాలి నేను అంటారు. ఓకే, కోపం ఎంత టైం ఉంటుంది సార్ది? నేను సారీ చెప్పినంత వరకు ఉంటూనే ఉంటుంది. చాలా ఈగోయిస్టిక్ అసలు. నేను సారీ చెప్తే కూల్ అవుతారు. నేను ఒక సారీ చెప్తే మళ్ళీ రిటర్న్ 100 సారీస్ అయినా చెప్తారు, కానీ ఫస్ట్ సారీ నేనే చెప్పాలి. ఫస్ట్ సారీ మీ సైడ్ నుంచి అందుకే కింగ్. ఎస్ అంటే అందుకే కింగ్. నేను కూడా కాంప్రమైజ్ అయిపోతా. సూపర్. అండ్ కుకింగ్ లో అంటే లైక్ మీ ఫేవరెట్ కుక్ ఏంటి? మీ ఫేవరెట్? నాకు చెప్పాను కదా, నాకు నాన్ వెజ్ అన్ని ఇష్టమే, నాన్ వెజ్ ఇష్టమే. వెజ్ లో పొటాటో ఫ్రై. నాకు కూడా పొటాటో ఫ్రై అంటే ఇష్టం. మీ స్కిన్ కేర్ రొటీన్ ఎలా ఉంటుంది? అసలు నేను ఏ స్కిన్ కేర్ తీసుకోను, బ్యూటీ పార్లర్స్ కూడా వెళ్ళను అసలు. ఇంట్లోనే మామూలుగా నేను రెడీ అవుతాను. నేను జస్ట్ బాబీ బ్రౌన్ ప్రొడక్ట్స్ కొన్ని యూజ్ చేసుకుంటాను, నేనే రెడీ అవుతాను. ఇంకేం స్కిన్ కేర్ ఏం తీసుకోవట్లేదు నేను. ఇంకా బయట బ్యూటీషియన్స్ ఏమీ లేదు అసలు. సూపర్. మీ పర్సనల్ గా మీకు ఎన్ని సారీస్ కలెక్షన్ ఉండొచ్చు? సారీస్ అంటే నా దగ్గర ఒక 10,000 వరకు సారీస్ ఉన్నాయి. ఎప్పుడు 2009 నుంచి ఇప్పటి వరకు ఒక 10,000 సారీస్ ఉంటాయి. ఇక్కడే ఉన్నాయా మ్యామ్? టెక్కల్లో ఉన్నాయి. ఒక మొత్తం ఒక హౌస్ అంతా సారీస్ ఉంటాయి మొత్తం. ఎప్పుడు వెళ్తారు చెప్పండి, కెమెరా తీసుకుని వచ్చి ఒకసారి సారీస్ టూర్ చేయండి. సారీస్ చాలా ఎక్కువ కలెక్షన్స్ ఉంటాయి, బాగా ఇష్టం సారీస్. అంటే శ్రీనివాస్ గారికి అసలు డ్రెస్సెస్ వేసుకుంటే అస్సలు నచ్చదు. అసలు తను ఎప్పుడు శారీసే కట్టుకోమంటారు, అస్సలు డ్రెస్ ప్రిఫర్ చేయరు అతను. ఆల్మోస్ట్ శారీసే, సో అందుకే ఎక్కువ శారీస్ బాగా ఉంటాయి. సూపర్. అండ్ ఇక్కడ హైదరాబాద్ లో ఇప్పుడు ఇంట్లో ఎన్ని ఉన్నాయి మ్యామ్ సారీస్? ఇక్కడ కొన్ని తక్కువే ఉంటాయి, ఆల్మోస్ట్ ఉంటే 1,000 వరకు ఉంటాయి. 1,000 ఉంటాయా? 1,000 ఎక్కువే కదా. అంటే 10,000 ఉన్న సారీస్ దగ్గర 1,000 ఎక్కడ కనిపిస్తాయి? అంటే సారీస్ మీద మీ పర్ మంత్ ఇన్వెస్ట్మెంట్ స్టోర్ స్టార్ట్ చేయకముందు ఎలా ఉండేది? స్టార్ట్ చేయకముందు ఎక్కువ ఉండేది బాగా. నేను ఆల్మోస్ట్ ఎక్కువ అమౌంట్ నేను సారీస్ కోసమే స్పెండ్ గోల్డ్ కన్నా సారీస్ మీదే పెట్టేదాన్ని అసలు. అంటే ఎంత మంత్లీ మంత్లీ ఒక 2 lakhs వరకు నేను సారీస్ కొనుక్కునేదాన్ని. అలాగా సారీస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్. శ్రీనివాస్ గారికి గోల్డ్ మీద ఇంట్రెస్ట్. అంటే బ్రెయిన్ ఉన్న వాళ్ళు గోల్డ్ కొట్టారు, బ్రెయిన్ లేని వాళ్ళు అలా సారీస్ కొట్టారు. ప్యాషన్ ఉన్న వాళ్ళు డ్రెస్సెస్ కొట్టారు, బ్రెయిన్ లేదు అనుకుంటారు. అప్పుడు మళ్ళీ బెండకాయ తినాలంటారు. వద్దు, మనం అసలుకే పొటాటో బ్యాచ్. సూపర్. సో స్వీట్స్ లో మీరు బాగా అంటే లైక్ సున్నుండ, కేసరి కాకుండా ఇంకేమైనా? నాకు సున్నుండ ఇష్టం ఉండదు అసలు, నేను తిన్న అసలు. ఓన్లీ నాకు తాజా ఇష్టం స్వీట్ లో బాగా. సూపర్. అండ్ మొత్తానికి అయితే చాలా సరదాగా అయింది. అండ్ బిగ్ బాస్ కి వెళ్తే మాత్రం చాలా బాగుంటుందని అయితే బాగుంటుంది, కానీ శ్రీనివాస్ గారిని లేకుండా ఉండలేరు పాప, అస్సలు ఉండలేరు. డే షెడ్యూల్ అంతా చూసుకోవాలి. ఒక్కరే ఎలా ఉంటారు నేను లేకుండా? తనకి ఎవరు లేరు కదా నేను తప్ప, దాని ఒక్కరు ఎలా ఉంటారు, అందుకే వెళ్ళట్లేదు. క్లారిటీ వచ్చింది ఇక్కడ. ఇఫ్ ఇన్ కేస్ వైల్డ్ కార్డ్ ఏమైనా ఛాన్స్ ఉంటే ఇద్దరం వెళ్తాం అప్పుడు. అలా బయట పొలిటికల్ గా ఉంటే అలా వెళ్ళొచ్చా షోకి? పర్మిషన్ తీసుకోవచ్చు అంట కదా, వాళ్ళు చెప్పారు టీమ్, ఆ టీవీ వాళ్ళు. ఓకే, అలా వెళ్తే ఇద్దరం వెళ్తాం, ఒకదాన్ని అయితే పోను. ఇంకా ఒకవేళ వాళ్ళు ఒకరిని ఉంచి ఇంకొకరిని ఎలిమినేట్ చేసేస్తే నేను కూడా వచ్చేస్తాను. గేట్స్ క్లోజ్ చేసేస్తే మరి రాజు ఓపెన్ చేస్తాడు బయట నుంచి. మ్యామ్ అసలు ఎక్సలెంట్ మ్యామ్, చాలా చాలా బాగా చెప్పారు. And thank you ma'am, thank you so much and nice talking to you. Thank you. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే
కొద్ది పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.